బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్కు బెయిల్ మంజూరైంది. 25,000 పూచీకత్తుతో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో బాల్కసుమన్ను మే 30న నాంపల్లి పోలీసులు టాస్క్ ఫోర్స్ సిబ్బంది అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన చంచల్గూడ జైల్లో ఉన్నారు. ఇప్పుడు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్కు బెయిల్ మంజూరైంది. దీనికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ శర్మను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శర్మ, బాల్కసుమన్కు బెయిల్ మంజూరైంది, ఎటువంటి షరతులు విధించింది హైకోర్టు? బీఆర్ఎస్ నేత బాల్కసుమన్కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 25,000 పర్సనల్ బాండ్తో పూచీకత్తు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. గత నెల 26వ తేదీన అతను బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఒక వీడియో వైరల్ అయింది. అందులో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని, నెల రోజులైనా కూడా జైల్లో ఉండేటువంటి కేసులైనా కూడా పెట్టించుకునే విధంగా దుశ్చర్యలకు పాల్పడాలి, అలాగే మిలిటెంట్ చర్యలకు పాల్పడాలి, రైల్వే ఆస్తులను ధ్వంసం చేయాలి అనేటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి ఒక వీడియో అన్నది వైరల్ అయింది. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు, విచారించారు. అతన్ని గత నెల 30వ తేదీన తెలంగాణ భవన్ లో అతన్ని బాల్కసుమన్ ను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. రిమాండ్ విధించిన తర్వాత అతను హైకోర్టును ఆశ్రయించారు. బాల్కసుమన్ కేసుకు సంబంధించి విచారించినటువంటి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 25,000 పూచీకత్తు సమర్పించాలి, విచారణకు సహకరించాలి, మళ్ళీ ఎటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదు, ఈ కేసుకు సంబంధించి పోలీసుల విచారణకు ఖచ్చితంగా సహకరించాలనేటువంటి కొన్ని షరతులు విధించింది. అలాగే ఎప్పుడైనా పిలిచినా కూడా పోలీసులు ఆ విచారణకు రావాలనేటువంటి నిబంధనలు కూడా విధించింది. దాని నేపథ్యంలో మరి ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది కాబట్టి దానికి సంబంధించినటువంటి బెయిల్ కాపీ తీసుకున్న తర్వాత కింది కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ జరిగిన తర్వాత అతను జైలు నుంచి విడుదలవుతారు. ఆల్ రైట్ శర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.